నిన్న హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ఏరియాలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఒక అస్థిపంజరం దొరికి కలకలం రేపింది. అక్కడున్న ప్రజలనే కాదు పోలీసులను కూడా ముప్పు తిప్పల పెట్టింది. అంటే పూర్తిగా నిన్న మొన్న చనిపోయిన డెడ్ బాడీ అయితే ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అనే కొన్ని ఆధారాలు లభ్యమవుతుండే. కానీ పూర్తిగా శరీర భాగాలు మొత్తం కూడా కుళ్ళిపోయిన పరిస్థితిలో కేవలం ఎముకలు మాత్రమే, అస్థిపంజరం మాత్రమే మిగలడంతో పోలీసులు నిన్న మొత్తం కూడా స్థానికులను ఎంక్వైరీ చేశారు. అక్కడున్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు రాబట్టలేకపోయారు. అయితే అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, తాజాగా గత వారం స్థానికంగా ఉన్న యువకులు కొందరు క్రికెట్ ఆడుతుండగా ఆ క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడింది. ఆ బాల్ తీసే క్రమంలో ఇంట్లోకి వెళ్ళిన ఒక యువకుడికి ఆ యొక్క అస్థిపంజరం కనిపించింది. అయితే ఆ తర్వాత తను ఎవరికి చెప్పకుండా నెక్స్ట్ డే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఆ సోషల్ మీడియా ఫేస్బుక్లో పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది. నాంపల్లి ఏరియాలో ఇది ఒక అస్థిపంజరం లభ్యమైనట్లుగా స్థానికులు గుసగుసలాడటం, అది పోలీసుల చెవిలో పడటం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా దానిపైన ఆరా తీసిన పరిస్థితి నిన్న చూసాం. అయితే మొదట్లో ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా, లేదంటే ఏదైనా క్షుద్ర పూజలు చేసి ఆ డెడ్ బాడీని అక్కడ పడేసి వెళ్ళారా, లేదంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకంటే పాడుపడ్డ ఇల్లు కనుక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న వారికి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎవరైనా హత్య చేసి పడేసి ఉంటారేమో, ఎవరు లేని ఇల్లు కనుక అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న పరిస్థితి. అయితే తర్వాత పోలీసులు అక్కడున్న మొత్తం కూడా పరిస్థితిని వాళ్ళు క్లూస్ టీమ్ తోటి పరిశీలించి తర్వాత దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన యజమాని మునీర్ ఖాన్ కొడుకు అమీర్ ఖాన్ ఆ యొక్క డెడ్ బాడీదిగా గుర్తించారు. మునీర్ ఖాన్ దాదాపు ఒక 15 ఏళ్ల క్రితమే విదేశాల్లో స్థిరపడ్డారు. తనకు అమీర్ ఖాన్కి సంబంధించి మునీర్ ఖాన్ కొడుకు అమీర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి 10 మంది తోబుట్టువులు ఉన్నారు. వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు, ఒకరు మాత్రం ఇదే హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా అమీర్ ఖాన్ని ఎవరు కూడా పట్టించుకోలే. అయితే ఆయన మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేకపోయి ఉండొచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2015లో తనకు సంబంధించిన నోకియా ఫోన్లో 84 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంటే 2015లోనే తను చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.